ఉద్యమాల్లో పాల్గొంటూ మన హక్కుల కోసం, అధికారాల కోసం, రాజకీయాల్లో సీటు కోసం, వాటా కోసం మనం ఈరోజు ఇన్ని బహిరంగ సభలు, మీటింగులు, ధర్నాలు, ర్యాలీలు జరుపుకుంటున్నామంటే ఆ మహనీయుల యొక్క త్యాగ ఫలితాలే. వారందరినీ కూడా మరొక్కసారి మనమందరూ కూడా మరణ చేసుకుంటూ ఆ మహనీయులు చూపినటువంటి ఈ బాటలో ప్రయాణం చేద్దాం. పోరాటమే మన అంతిమ లక్ష్యం. రాజ్యాధికారం అడుక్కుంటే రాదు, రాజ్యాధికారం అడుక్కుంటే రాదు, గుంజుకుంటే వస్తుంది. అది ఓటు ద్వారానే మిత్రులారా, అది ఓటు ద్వారానే వస్తుంది. మనం ఎవరితో పోయి అడుకోవాల్సిన పని లేదు, వాళ్ళు ఇచ్చే 1000-2000 సైజు అవసరం పని లేదు. ఓటు ద్వారానే మనం చైతన్యం కావాలి. మన బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు, నిరుపేద వర్గాలు ఎక్కడైతే పోటీ చేస్తారో వాళ్ళకి ఏమి చేయండి, మీరు ఓటు మాత్రమే వేయండి, ఓటు మాత్రమే వేయండి. మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఈ రాజ్యాంగం మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధాన్ని మనం చేర్పించారు. ఆ ఓటు అనే ఆయుధంతోనే ఈ రాజ్యం పైన మనం యుద్ధాన్ని ప్రకటిస్తాం. రాబోయే 2029 ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో 175% మనమే ఈ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో మనం ఉండాలి. హక్కులు అడుక్కుంటారు. ఈ రోజు మనకి విద్య కావాలంటున్నాం, వైద్యం కావాలంటున్నాం, రైతులకు అన్ని అందుబాటులో కావాలంటున్నాం, మరి మహిళలకు చట్టాల్లో అదేవిధంగా రిజర్వేషన్ కావాలంటున్నాం. మేమెంతో మాట్లాడతానే ఈ రోజు పెద్ద ఎత్తున ఢిల్లీ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇలాంటి మహనీయులు పెద్దలు ఎంతో మంది ఈ రోజు ఎన్నో ఉపన్యాసాలు ఇస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాష్ట్ర రోగులు చేస్తున్నారు. మరి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి ఘనత ఈ వ్యక్తులందరి పైన ఉంది. మరి మనకి ఇచ్చారు అధికారం ఎవరు మనం భయపెడతారు, ప్రలోభాలకు లోపెడతారు. మిత్రులారా, ఒక్కటే మన ఆయుధం ఓటు, మన ఆయుధమే ఓటు. మరి రాబోయే 2029 ఎన్నికల్లో మనమంతా కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసుకుంటేనే మన బ్రతుకులు మారుతాయి, మన తల రాత్రులు మారుతాయి, మన పిల్లల యొక్క జీవితాలు మారుతాయి. మిత్రులారా, ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా, ఈ వ్యక్తిని మీరు అసెంబ్లీకి పంపించాలి.